సర్వేపల్లి నియోజకవర్గంలోని తోటపల్లి గూడూరు మండలం కోడూరు మత్స్యకార గ్రామాల అధ్యక్షులు శుక్రవారం తిరుపతి తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ ప్రచార కమిటీ కార్యదర్శి పామంచి దొరబాబు ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో ప్రధానంగా యువత గతంలో ఎన్నడూ లేని విధంగా స్థానిక తెలుగుదేశం నేత మాజీ నీటి సంఘ అధ్యక్షులు వీరబోయిన గంగాధర్ నాయకత్వంలో సమైక్యంగా వ్యవహరించి సర్వేపల్లి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని అధిక మెజార్టీ తెచ్చేందుకు మేమంతా కలిసి కృషి చేశామని వారు తెలిపారు. నూతన మంత్రివర్గంలో ఆయనకు మంత్రి పదవి రాగలదన్న అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో నడిమిపాలెం, కొత్త పట్టపుపాలెం, రాజీవ్ నగర్ కాలనీలకు చెందిన మత్స్యకార అధ్యక్షులు పామంజి లక్ష్మయ్య, పరదేశి చలపతి, కుమారి వెంకటేశ్వర్లు, పామంజి ప్రభాకర్, కొండూరు బాబు తదితర తెలుగుదేశం నేతలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు తోటపల్లి మండలం కోడూరు పంచాయతీ నడింపాలెం. నా పేరు పామంజి దొరబాబు. టీడీపీ తిరుపతి పార్లమెంటు ప్రచార కార్యదర్శిని, మత్స్యకార ప్రచార కార్యదర్శిని. మత్స్యకారులందరూ ఈ ఎలక్షన్కి సంబంధించి మత్స్యకారులందరూ ముత్తుకూరు మండలం నుంచి ఎంకనపాలెం గారి నుంచి కోడూరు పంచాయతీ ఎంకనపాలెం దాకా అన్ని బూతుల్లో టీడీపీకి మెజార్టీ తెచ్చాం. ప్రతి ఒక్క బూతులో మత్స్యకారులు ఎక్కడెక్కడ ఉన్నారో అన్ని బూతుల్లో బంపర్ మెజార్టీ తెచ్చాం. దాంట్లో భాగంగా కోడూరు పంచాయతీలో మత్స్యకారులు 3000 ఓట్లు ఉన్నాయి. 3000 ఓట్లు ప్రతి ఒక్క బూతులో పాతపాలెం కాడి నుంచి ఇటు పక్క ముత్తేలతో దాకా ఏ బూత్ అయినా మత్స్యకారుల బూత్ బంపర్ మెజార్టీతో వచ్చాం. మేము ప్రతి ఈ 20 సంవత్సరాలు కష్టపడి ఓడిపోయినా, ఇబ్బంది పడ్డా, కేసులు పెట్టించుకున్నా, బాధలు పడ్డా కూడా టీడీపీ ద్వారానే మన చంద్రమోహన్ రెడ్డి అండగా ఉంటున్నాము. ఈరోజు ప్రతి ఒక్క గ్రామంలో గ్రామ అధ్యక్షుల్ని పెట్టి ప్రతి యూత్ని కొత్తపట్టపాలెం కానీ, రాజనగర్ కానీ, నడింపాలెం కానీ ఏ ఒక్క గ్రామాల్లో ప్రతి ఒక్కరిని యూత్ అధ్యక్షతనం పెట్టుకొని ఈరోజు ఏ బూతులైనా మెజార్టీ తెచ్చాం. దాంట్లో భాగంగా కుమారి వెంకటేశ్వర్లు కానీ, పరదేశి చలపతి కానీ, పామంజి ప్రభాకర్ కానీ, ప్రతి ఒక్కరు పామంజి లక్ష్మయ్య కానీ ఏ బూతులైనా సరే ఒక గ్రామ అధ్యక్షులు వీళ్ళందరూ కూడా ఒక్కొక్క గ్రామానికి ఒక అధ్యక్షతనం వహించి మత్స్యకారులు గంగాధర్ అన్న ఆధ్వర్యంలో మత్స్యకారులు ఇబ్బంది లేకుండా 20 సంవత్సరాల నుంచి బాధలు పడి ఇబ్బంది పడి ఈరోజు మాకు ఫ్రీగా మేము ప్రతి ఒక్క బూతులో మెజార్టీ తెచ్చుకున్నాము. మాకు ఓటేసిన ప్రతి ఒక్క మత్స్యకార సోదరులకు కానీ, సోదరమణులకు కానీ మా పార్టీ తరఫున, సైకిల్ తరఫున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. చంద్రమోహన్ రెడ్డి తరఫున కూడా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకొని ఓటేసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. తెలుగుదేశాన్ని గెలిపించి అఖండ మెజార్టీతో గెలిపించి కోడూరు పంచాయతీలో కూడా 6402 మెజార్టీ 642 మెజార్టీతో బంపర్ మెజార్టీతో గెలిపించారు. ఈ విజయం మళ్ళీ కూడా 15 సంవత్సరాలు చంద్రమోహన్ రెడ్డి, 20 సంవత్సరాలు చంద్రమోహన్ రెడ్డి గెలుస్తాడు ఈ సర్వేపల్లిలో. మత్స్యకారులందరూ కూడా ఆయన అండదండలతో ఏమేమి చేసుకోవాలో అది చేసుకుంటాము. ప్రతి ఒక్క సమస్యలు ఉంటాయి మాకు మత్స్యకార గ్రామాల్లో. ప్రతి ఒక్క ఊర్లో ఏ సమస్య ఉన్నా కూడా మా ప్రియతమైన నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో చెప్పి ఏ గ్రామాలు సమస్యలు ఉన్నాయో అదన్నీ కూడా మేము చేసుకునేదానికి మేము రెడీగా ఉన్నాము. మెయిన్గా మాకు ఈ పార్టీ అధికారంలో రావడం వైసీపీ దుర్మార్గమైన పాలనే దీనికి నిదర్శనం. ఇంకో రెండోది మేము చెప్పము, వ్యక్తిగత దూషులు కానీ ఏది కూడా మేము రెండోది చెప్పము. మా పార్టీ అధికారంలో రావడం వైసీపీ ఇబ్బంది పెట్టిన వల్లనే జనాలు కూడా ఎక్కడికక్కడ జనాలు, మేము నాయకులు కాకుండా జనాలు కూడా మారిపి తెలుగుదేశానికి ఓట్లేసి బంపర్ మెజార్టీతో మా చంద్రమోహన్ రెడ్డి గారిని గెలిపించారు. మాకు అదే సంతోషం. ప్రీతమైన నాయకుడు సోమిరెడ్డి గారికి మంత్రి పదవి ఈసారి మా ప్రీతమైన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ కోటాలోనే మా మంత్రి పదవి ఇవ్వాలని మత్స్యకారులందరూ కూడా ఆశిస్తున్నాము. అదే ప్రకారంగా ఇస్తారని మేమందరూ కూడా కోరుకుంటున్నాము. మంత్రి పదవి ఖచ్చితంగా మా చంద్రమోహన్ రెడ్డి గారికి మంత్రి పదవి రావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నాం.